ఫస్ట్ మీరు పాస్టర్ ఎప్పుడయ్యారు? 2016లో నేను పాస్టర్గా చర్చిని నడిపించడం ప్రారంభించాను. 2011 జనవరి 31వ తారీఖు సాయంకాలం 6 గంటలకి నేను ప్రభువైన యేసుక్రీస్తు అని సొంత రక్షకుడిగా అంగీకరించాను. నేను యేసు ప్రభువుని అంగీకరించింది 2011లో. నేను పాస్టర్గా చర్చిని నడిపించడం ప్రారంభించాను 2016లో. 5 years వరకు దేవుడి గురించి తెలుసుకుంటారు. ఈ ప్రయాణం తెలుసుకుంటూ. అంతకంటే ముందు ఏం చేశారు? అంతకంటే ముందు నేను మామూలుగానే అంటే హిందూ కుటుంబంలోనే పుట్టాం కాబట్టి ఇక పద్ధతులు అలవాట్లు అన్నీ అవే ఉండేటివి. అంటే సాధారణంగా మామూలు ఒక కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ ఎలా ఉంటాడు, స్కూల్ గోయింగ్ స్టూడెంట్ ఎలా ఉంటాడు, వాళ్ళకంటే వరస్ట్గా ఉన్నాను. అసలు ఈ దేవుని నమ్ముకోవాలని మీకు ఎందుకు అనిపించింది? ఇట్లా మా చెల్లి సువార్త చెప్పింది. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు, తను 4వ తరగతిలో ఉన్నప్పుడు మా చెల్లి నాకు సువార్త చెప్పింది, ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి చెప్పినప్పుడు. అలా నా 5వ తరగతి నుంచి 2010 వరకు తను చెప్పిన మాటలు. 2010లో నవంబర్ 26 సాయంకాలం 6 గంటలకి తను మరణించింది. నా ఒడిలో పడుకొని చనిపోయింది. ఆ రోజు రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి పూర్తి విషయాలు నాకు అర్థమయ్యాయి. అలా ఒక మరుసటి సంవత్సరం 2011లో ప్రభువైన యేసుక్రీస్తు అని నేను అంగీకరించాను దేవుడిగా, రక్షకుడిగా. అంటే అంత చిన్న ఏజ్లో మీకు ఏ విధంగా దాన్ని గ్రహించారు దేవుడు అని చెప్పేసి? అంటే చిన్న వయసు అంటే ఇక్కడ ఇది నా 5వ తరగతి నుంచి జరిగినటువంటి ప్రయాణం కదా, చిన్న వయసు ఏం కదా, అప్పటికే పెద్ద పెద్ద పాపాలన్నీ చేశాను కాబట్టి. 4th class చెప్పారు కదా, అంటే ఆ ఏజ్ సంబంధించిన నాలెడ్జ్ అది. అంటే ఆ 4th క్లాస్లో తను చెప్పాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఇవి విగ్రహాలు, దేవుడు వేరే, అది 4th క్లాస్ వాళ్ళు చెప్పొచ్చు, ఇబ్బంది లేదు. అలా ఏంటంటే అప్పటి నుంచి అంటే ఆ ఏజ్ లో పెద్ద ఫిలాసఫీ చెప్పింది, తత్వజ్ఞానం అంతా బోధపడింది అని కాదు నా ఉద్దేశం. ఆ ఏజ్ లో మనం మంచి చెడులు మాట్లాడుకుంటాం కదా, తెలిసినప్పటి నుంచే దేవుడు అనేటువంటి దేవుడు దయ్యం, మనం తప్పు చేస్తే దేవుడు వచ్చి గొంతుకు వస్తాడు, లేకపోతే దయ్యం ఉంటుంది, ఇలా చేస్తుంది, ఇలా మాట్లాడతాం కదా. ఆ ఏజ్ లో నాకేం అర్థం కావాలో తనకేం అర్థమైందో అది చెప్పడం జరిగింది. మీకేం అర్థమైంది మీ సిస్టర్ చెప్పినప్పుడు? అర్థమైంది. అంటే మొట్టమొదటి నాకు చెప్పింది ఏంటి మా చెల్లి అంటే, మనం నమ్ముతున్నది దేవుళ్ళని కాదు, మనం నమ్ముతున్న విగ్రహాలని, దేవుడు వేరే విగ్రహాలు వేరే అనే విషయం తను చెప్పడం జరిగింది. బైబిల్లో కీర్తనల గ్రంథం 115వ కీర్తనలో ఆ మాట రాయబడి ఉంటుంది. విగ్రహాల గురించి, దేవుడి గురించి ఉంటుంది. ఆ ప్రసంగాన్ని విని అప్పుడు మా నాన్న అయ్యప్ప స్వామి మాల వేసేవాడు. ఆ విగ్రహాలు ఉండేటివి ఇంట్లో, వాటికి మేము పూజ చేసేవాళ్ళం. నేను మా చెల్లి కానీ ఎక్కడైనా పూలు తీసుకొచ్చి వాటికి అలంకరించడం, అంటే అదొక భక్తిలాగా ఉండేది చిన్నపిల్లలు ఆ వయసులో. అలా ఈ గుడులు గోపురాలు తిరగడము, చిన్నపిల్లలు ఉంటాం కదా, అలా ఏంటంటే ఇవి దేవుళ్ళు కాదు అని చెప్పడం జరిగింది ఆ వయసులో. మా చెల్లి అలా తను తెలుసుకొని తను చెప్పింది. తర్వాత వాదోపదాలు జరిగేటివి. ఇలా ఈ మొత్తం క్రమంలో యేసుప్రభు దేవుడే అని నేను పూర్తిగా యేసుప్రభుని దేవుడని, రక్షకుడని అంగీకరించడానికి 2011 జనవరి 31వ తారీఖు సాయంకాలం 6 గంటలకి నేను అంగీకరించాను ఆయన పూర్తిగా. అసలు మీ చెల్లెకి ఎవరు చెప్పారు? అంటే మీకంటే చిన్ననే కదా. అవును, మా చెల్లికి ఎలా తెలుసు అంటే, మా చెల్లిని ఒక హాస్టల్లో చేర్చాం. 4వ తరగతిలో హాస్టల్లో చేరిస్తే మా మామ ఆ హాస్టల్ వార్డెన్, అంటే మాకు చిన్నప్పటి నుంచి అమ్మ లేదు, తను ఎలా ఉంటుందో మేము చూడలేదు, మాకు ఊహ తెలియక ముందు తను చనిపోయింది. కాబట్టి తల్లి లేని బిడ్డ అనేటువంటి ఆలోచనతో తను చేరదీసి తన బిడ్డలాగా చూసుకుంటూ తను బట్టలు కొనివ్వడం, తనతో పాటు బయటికి మార్కెట్కి తీసుకుని వెళ్ళడం, షాపింగ్ తీసుకుని వెళ్ళడం, అలా తన కుటుంబ సభ్యురాలుగా ట్రీట్ చేస్తూ, అలా తను క్రిస్టియన్ కాబట్టి ఓసారి చర్చికి తీసుకుని వెళ్ళాడు. వార్డెన్ హాస్టల్ వార్డెన్ ఒక ఆవిడ తీసుకుని వెళ్తే, చర్చికి తీసుకుని వెళ్తే, ఆ రోజు కీర్తన గ్రంథం 115వ కీర్తనలో విగ్రహాలను గూర్చి, దేవుణ్ణి గూర్చి, విగ్రహాలు మానవుడు చేశాడు, విగ్రహాలని మనిషిని చేసిన దేవుడు అంటూ ప్రసంగం చేస్తే, అవును కదా, మరి మన చేతిలో చేయబడిన విగ్రహాలు దేవుళ్ళు ఎలా అవుతాయి, మనల్ని చేసిన దేవుడు కదా నిజమైన దేవుడు అని అప్పుడు అది విని అలా యేసుప్రభుని అంగీకరించి ఆ వేసవి సెలవులో ఇంటికి వచ్చినప్పుడు నాకు మా నాన్నకు చెప్పడం జరిగింది. అంటే అంత చిన్న ఏజ్ లోనే విగ్రహారాధన, ఈ దేవుడు అని అంతగానం ఎట్లా? అంతకంటే చిన్న వయసులో కూడా అర్థమవుతుంది, అంతకంటే చిన్న వయసులో కూడా. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒకసారి 6th క్లాస్కి వెళ్ళాను. అంటే ఒక టీచర్ రాకపోతే నేను స్టాఫ్ రూమ్లో ఉంటే, సార్ ఏమనుకోకపోతే పిల్లలు అల్లరి చేస్తున్నారు, 6th క్లాస్లో కాసేపు ఒక పీరియడ్ అలా వాళ్ళని చదివించడం అనేటట్టుగా చెప్పారు.
సరే 6th క్లాస్కి వచ్చాను, కూర్చున్నాను. 6th క్లాస్ పిల్లలు అంటే ఎంత ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా. ఉంటే నేను వాళ్ళకి లెసన్ చెప్పి మరలా బోర్ కొట్టించడం ఎందుకు, ఎందుకంటే ఒక లేజర్ పీరియడ్ వచ్చిందంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ బ్రెయిన్ అన్నది చదువుకోవడానికి కాకుండా అల్లరి చేయడానికి, మాట్లాడుకోవడానికి ఇలా ట్యూన్ అయి ఉంటుంది. కాబట్టి మరలానే వెళ్ళి ఏదో ఒక లెసన్ చెప్పి అది రాసుకోండి ఇది చదవండి అంటే వాళ్ళు ఫీల్ అవుతారని, అంటే వాళ్ళ మైండ్ సెట్ కాదు. కాబట్టి నేనేం చేశాను అంటే ఏం మాట్లాడకుండా బోర్డు మీద GOD గాడ్ అని రాశాను అంతే. ఏం మాట్లాడాలి పిల్లలతోని, జస్ట్ వెళ్ళి అలా GOD అని అలా రాశాను. అక్కడ రాసి ఏం మాట్లాడు కుర్చీలో కూర్చున్నాను. అంటే వాళ్ళు ఎలా స్పందిస్తారు, వాళ్ళు ఏం చేస్తారు అని ఒక క్యూరియాసిటీ. మాట్లాడి అరవకండ్రా అది చేయకండ్రా ఇది చేయకండ్రా అంటే అది నార్మల్. అలా కాకుండా ఏం మాట్లాడకుండా GOD గాడ్ అని రాసి అలా అండర్లైన్ చేసి చాక్ పీస్ టేబుల్ మీద పెట్టి అలా కూర్చొని కూర్చున్నాను అనమాట. కూర్చోగానే ఎందుకు రాశాడు, ఎందుకు అదే రాశాడు, ఇంకా ఒక్కొక్కరు వాళ్ళకి క్యూరియాసిటీ ఎక్కువైంది అనమాట. ఏమి రాయకుండా కూర్చోంటే అరిచుండే వాళ్ళు, అల్లరి చేసిండే వాళ్ళు. ఎప్పుడైతే రాశానో వాళ్ళకి తెలియకుండానే అంటే నేను ముందు గెస్ చేయాలి దాన్ని, నేను ముందు దానికి స్పందించాలి, అలా పిల్లల్లో మంచి క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఒక అబ్బాయి రాశాడు, సార్ గాడ్ ఎందుకు రాశారు సార్ అక్కడ అని అన్నాడు. అనగానే ఇంకేం రాస్తే బాగుంటుందిరా అన్న. అలాగా సార్ ఎందుకు రాశారు చెప్పండి అని ఒక పిల్లాడు అన్నాడు. ఇంకొక అమ్మాయి లేసింది, సార్ అంటే ఏం చెప్తున్నారు ఇప్పుడు, దేవుడి గురించి చెప్తున్నారా, ఏ దేవుడి గురించి సార్ అని ఇంకొక అమ్మాయి. ఇలా ఏంటంటే క్వశ్చన్లు స్టార్ట్ అయ్యి నేనేమన్నానంటే సరే అయితే దేవుడు అని ఆయన మనందరికీ కామన్ కదరా, అందరికీ తెలిసిన సబ్జెక్ట్ కదా, దేవుడి గురించి మీకు ఏం తెలుసు, మీకు తెలిసింది ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పండి రా, అభ్యంతరం ఏం లేదు, చెప్పాలనిపించిన చెప్పండి అని అన్నా. అంతే ఒక్కొక్కరు లేస్తున్నాడు, చెబుతున్నాడు. ఒక్కొక్కరు 2-3 సార్లు లేస్తున్నాడు. రే ఒక్కసారి అందరికి అవకాశం ఇవ్వాలంటే లేసారని. అప్పుడు అనిపించింది 6వ తరగతి పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు అనుకుంటాం కానీ నిజంగా వాళ్ళని ట్యూన్ చేస్తే, నిజంగా వాళ్ళని గిల్లితే గనక ఎంత ఉందో లోపలని. అప్పుడు మరలా గాడ్ కింద వాళ్ళందరూ చెప్పిన తర్వాత గాడ్ కింద మరలా ఇలా ఒక గీత గీసి ఇలా కేటగరైజ్ చేసి దేవుళ్ళు 2 రకాలు అన్నాను. సార్ 2 రకాల ఎవరు సార్ 2 రకాలు మరలా ఎవరు సార్ వాళ్ళు 2 రకాలు, ఓహో ఇదా అనేట్టుగా మళ్ళీ మొదలు పెట్టారు. నేను చెప్పాను నంబర్ 1 మానవుడు చేత చేయబడిన దేవుడు, నంబర్ 2 మానవుడిని చేసిన దేవుడు అని రాశాను. ఇందులో ఏ మతం కొలం లేదు కదా, ఏ మతం లేదు కదా. ఇక్కడ మానవుడు చేత చేయబడిన దేవుళ్ళు, మానవుడిని చేసిన దేవుడు అని ఇంకా చెప్పండి రా అన్న. ఇక్కడ ఎవరు వస్తారు చెప్పండి రా అంటే అసలు ఒక పీరియడ్ ఎప్పుడైపోయిందో తెలియదు. బెల్ కొట్టారు, సార్ ప్లీజ్ సార్ లాస్ట్ పీరియడ్ రండి సార్, రేపు కూడా రండి సార్ అంటే వాళ్ళ క్యూరియాసిటీ ఎంతగా ఉందంటే. నేను ఎందుకు ఈ మాట చెప్పాను అంటే ఆ 4వ తరగతి వయసులో ఇంత ఎలా ఆలోచిస్తారు విగ్రహారాధన గురించి అంటే అంతకంటే చిన్న వయసు నుంచే మేము ఆలోచించేవాళ్ళం. అంటే మనిషి ఊహ తెలిసినప్పటి నుంచి ఆలోచించగలడు, కాకపోతే ఎవరిని అడగాలో తెలియదు, ఏమని అడగాలో తెలియదు, ఎలా క్వశ్చన్ చేయాలో తెలియదు. మీకు మాట చెప్పమంటారా, నేను అంతకంటే చిన్న వయసులో ఉన్నప్పుడే మా నాన్న పంచాంగం చూసి ముహూర్తాలు అవి చూసేవాడు అన్నాడు. పంచాంగం చూసి ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలన్నా ఏదైనా పని చేయాలన్నా సరే ఆ పంచాంగం ముందు వేసుకొని అన్ని ఇలా గీసుకుంటూ ఈ తిది ఆది నక్షత్రం ఇలా అంటూ ఉన్నప్పుడు నేను ఒక మాట అడిగాను చిన్నతనంలో, అంతకంటే చిన్న వయసులో అడిగాను నేను. ఉదాహరణకి ఏదో ప్రయాణం వెళ్తుంటే నాన్న రేపు 8 గంటలకు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాలి, అప్పుడు అమృత గడియలో ఏదో అన్నాడు మా నాన్న. అనగా నేను అన్నాను అంతకంటే తర్వాత వెళ్తే ఏమవుతుంది అంటే యమగండం ఉంది అన్నాడు. అంటే ఎంతకన్నా అంటే 9:30కి ఎంతో స్టార్ట్ అవుతుంది యమగండం ఏదో చెప్పాడు. అనగా నేను అన్నాను నాన్న యమగండం అనేది ఉంటే అప్పుడు వెళ్తే ఏమవుతుందంటే చనిపోతారా అన్నాడు. అప్పుడు నేను అన్నాను 9:30 అప్పుడు మనం ప్రయాణం చేసి వెళ్ళట్లేదు నాన్న, మనకు తెలుసు కాబట్టి యమగండం అని. మరి అదే టైంలో యమగండం ఉందని తెలియకుండా చాలా మంది ప్రయాణం చేస్తుంటారు కదా, వాళ్ళందరూ చనిపోవట్లేదు ఏంటి అని అడిగాను. మా నాన్న టపీమని వేసాడు, ఇక్కడ నోర్మోయ్ అన్నాడు. అంతే. ఎందుకు నోరుపోయి అన్నాడంటే ఆయనకు సమాధానం లేదు కాబట్టి. అలా ఏంటంటే అప్పుడు ఎప్పుడైతే పడిందో నెత్తి మీద ఇంకొకసారి పొరపాటు కూడా ఇలాంటి క్వశ్చన్ వేయకూడదు అనేది ఫిక్స్ అయిపోయాను. తర్వాత మళ్ళీ మా చెల్లి నాకు సువార్త చెప్పినప్పటి నుంచి మీరు ఒక ముచ్చట మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి నాకు ఒక గుర్తొచ్చిందంటే, అంటే మీరు రిటర్న్ క్వశ్చన్ వేసేసరికి ఏమైందంటే ఆన్సర్ లేక కొట్టాడు. అట్లాగే ఇప్పుడు క్రిస్టియన్ల పాస్టర్లని కొందరు ఎవరైనా క్వశ్చన్ వేసారు అనుకో, సో వాళ్ళకి సమాధానం తెలియక ఈ సైతాన్ని పక్కన పంపించండి, ఈ సైతానికి తెలియదు, సో కూర్చోబెట్టండి, లేకపోతే ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పేసి చెప్తారు. అంటే సమాధానాలు లేనప్పుడే ఆ విధంగా చేస్తారా? నిజం, మీరు అన్నది చాలా మట్టుకు జరుగుతుంది. చాలా మంది పాస్టర్లు ఏంటంటే
వాళ్ళు ప్రశ్న సంధించబడినప్పుడు వాళ్ళ సమాధానం లేక ఇలా ప్రశ్నించకూడదు, ప్రశ్నించేది అపవాది, ప్రశ్నించేది సాతాను అనేటట్టుగా వాళ్ళని ఓదరు కొడుతున్నారు. వాళ్ళ సమాధానం చెప్పలేదు కదా, ఇదిగో నేనున్నాను, నన్ను అడగండి, లేకపోతే నాలాంటి వాళ్ళు చాలా మంది పాస్టర్లు ఉన్నారు, అడగండి. సమాధానం చెప్పలేదు అంటే సమాధానం లేదని కాదు, వాడి దగ్గర లేదని. సమాధానం చెప్పలేదు అంటే సమాధానం లేదని కాదు, వాడి దగ్గర లేదని. సమాధానం చెప్పే వాళ్ళు ఉన్నాం, 1కి 4 విధానాల్లో చెప్పించి అర్థం చేయించే వాళ్ళు ఉన్నాం. కాబట్టి సమాధానం ఉంది. అపవాదం కాదు ప్రశ్నించేది. దేవుడే బైబిల్లో చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే అపొస్తలుడైన పౌలు అంటాడు, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్ములను హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. క్షమించండి, అపొస్తలుడైన పేతురు ఈ మాట చెప్పాడు. అంటే మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని ఎవరైనా హేతు అడిగితే వారికి సాత్వికతో సమాధానం చెప్పండి. ఎందుకంటే నేను ఏమి నమ్ముతున్నాను అన్నది మీకు తెలియదు కదా. మీరు అడిగినప్పుడు నేను సమాధానం చెబితేనే కదా మీరు ఆలోచించేది. ప్రశ్న అడగకూడదంటే సమాధానమే ఉండదు. అసలు సైన్స్ ఎలా పుట్టింది అంటే ప్రశ్నతోనే పుట్టింది. ప్రతి ఆవిష్కరణ ఎలా జరిగిందంటే ప్రశ్నతోనే ఆవిష్కరణ అనేది సాధ్యమైంది. పక్షులు ఎగురుతున్నాయి, నేను ఎందుకు ఎగరలేను అనే ప్రశ్న దగ్గర నుంచి విమానం వచ్చింది, బయటకు వచ్చింది. ఓకేనా? ఇన్ని కాళ్ళు పెట్టుకొని ఈ పురుగు నడుస్తుంది, ఇన్ని గాండ్లు పెట్టి నేను ఎందుకు వాహనం తయారు చేయకూడదు అంటే రైలు వచ్చింది. కాబట్టి ఏంటంటే ప్రశ్న వచ్చినప్పుడే సమాధానం వస్తుంది. కాబట్టి ప్రశ్నించేది సాతాను కాదు, అపవాది కాదు. సందేహం ఉన్నవాడు ప్రశ్నిస్తాడు. నీకు తెలిస్తే సమాధానం చెప్పు, లేకపోతే నాకు తెలియదు అని చెప్పు, అంతేగాని అపవాది అనొద్దు, సాతాను అనొద్దు. ఇది ఎవరైతే ఈ మాట అంటారో వాళ్ళకి నేను చెప్పేటువంటి సమాధానం.